ముఖ్యంగా మాట చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సెంటిమెంటల్ ఫూల్స్ అని ఇప్పుడు నేను అనగాలి, అనాదిగా వస్తుంది అది. అవును, ఆ సెంటిమెంటల్ ఫూల్స్ ని ఇంకా సెంటిమెంటల్ ఫూల్ చేస్తారు. మా మతం అని, కులం అని, ప్రాంతం అని, దేశం అని. భరతమాత అంటే ఎవరికి ఇష్టం లేదు? భరతమాత అంటే ఎవరు? మా అమ్మాయి కదా. మీ అమ్మ మీకు ఇష్టం ఉండదా? ఎందుకు ఇష్టం ఉండదు? మా అమ్మ మాకు ఇష్టం ఉండదా? ఈ దేశంలో పుట్టాం కాబట్టి భరతమాత అందరికి అమ్మే. అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే. భరతమాత మీద ఎవడు దుమ్ము చల్లుతలేడు, కానీ నువ్వే దుమ్ము చల్లుతురు అనేటువంటి అపోహం తీసుకొస్తున్నారు. ఎందుకు క్వశ్చన్ కదా. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు బీజేపీ గురించి ఎలవేటర్ కాబట్టి చెప్తున్నా, గోరక్షణ ఉండాలి దేశంలో అని మాట్లాడుతున్నారు. గోరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీలు ఆ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బీజేపీ వాళ్ళు. ఇక్కడ కొట్టి చూసుకోండి, చాలా మంది ఉన్నారు. ద సేమ్ టైం గోరక్షణ ఉండాలనేటువంటి హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, గోరక్షణ కావాలనుకునేటువంటి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మరి స్త్రీ రక్షణ ఎందుకు కోరుకుంటలేరు అనేది మా క్వశ్చన్ పాయింటేగా. మరి గోరక్షణ కోరుకున్నప్పుడు ఈ దేశంలో ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. అవును, పాయింటే. గోరక్షణ ఉన్నా లేకపోయినా స్త్రీ రక్షణ కంపల్సరీగా ఉండాలి. దేశానికి గోరక్షణ ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు. అవును, స్త్రీ రక్షణ అనేది అవసరం. ఎందుకంటే మానవ మనుగడ కొనసాగాలంటే స్త్రీలు ఉండాలి. అంటే ఇక్కడ విషయం ఏంది? ఆడ జన్మ చాలా 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 అద్భుతమైన జన్మ, పవిత్రమైనది, విలువైనది, పవిత్రమైన, అసలు చెప్పలేదు, వర్ణించలేము. ఆడ జన్మ చాలా గొప్ప జన్మ. అవును, ఎందుకనంటే ఒక తల్లి అనుకుంటే ఒక ప్రపంచం. ఏదో ఒక పాట పాడన్నా ఆడవాళ్ళ గురించి మనం డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక పాట పాడ. అయితే ఒక తల్లి అనుకుంటే ప్రపంచాన్ని కనగలుగుతుంది. ఆడ జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజ్యంబులోన ఆడ జన్మ నెత్తి గోసపాడే కంటే అడవిలో మానయ్యి పుట్టింది మేలో పెరిగింది మేలో తమ్ముని చదువుకు తలముంతాలమ్మి అప్పు చేసి చదివించినాడు. అంటే పురుషులు తల్లిదండ్రులు కూడా పురుషుని ఒకలాగా, స్త్రీని ఒకలాగా తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఏం కోరుకుంటున్నాంటేనా, స్త్రీ జన్మ అనేది చాలా అద్భుతమైంది, మన మాటలలో కూడా వర్ణించలేదు. ఇక్కడ తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరు ఉన్నారో ఇది తప్పుగా మరి మాట్లాడచ్చో లేదో తెలియదు, ఎందుకంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు కాబట్టి చెప్తున్నాం. తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భాషలో చెప్తా, సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకు అంటే పిల్లలకు అనగానే సరిపోదు. అది ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే అన్నా భర్తకు చూపించాల్సినటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది సృష్టి ధర్మం. సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలు రెచ్చిపోయి బరిదెగించేసి ఇంకేమన్నా పదాలున్నా కూడా వాడచ్చు, అంత దారుణంగా తయారైపోయారు. వాళ్ళ వేషధారణ అవ్వచ్చు. నేను చాలా ఇబ్బంది పడతాయి ఈ విషయంలో, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎందుకు అంటున్నా నేను అంటే, పిల్లలు కనగానే సరిపోదు, పిల్లలు పందులు కూడా కంటున్నాయి కదా. అవును, ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులకు కొంచెం సిగ్గి శరం లజ్జ మానం మర్యాదలతో పిల్లలు పెంచాలి. చదువు విద్యకున్నా పర్వాలేదురా నాయన, సంస్కారాన్ని నేర్పురు. ఆడపిల్లలకు చున్ని వేసుకుంటాను, మోపిల్ల కనుక తువాలు వేసుకుంటారే, చున్ని కప్పుకునే కాడ కప్పుకోవాలి. సంసారం సాటుకు చేస్తేనే సంసారం, నేటుకు చేస్తుంది వ్యభిచారం. అది సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చూడాలి. అవును, నేను ఇందాక మెట్రోలు వస్తాను, ఒక ఆడతల్లి ఊర్లో మన తాతలు వేసుకుంటారు, ఇట్లా మొదలు వేసుకుంటారు, వేసుకొని వస్తుంది. చున్ను కప్పుకోవాల్సిన పద్ధతి ఏంది? ఏదో పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబు వేసుకున్నట్టు ఒక పక్క వేసుకొని వస్తారు, కొంతమంది చున్నీ లేకుండా వస్తారు. అంటే ఇక్కడ నా బాధలు ఏంది అంటే, మీ జన్మ చాలా గొప్పదమ్మా తల్లి, మిమ్మల్ని మీరు బరిబత్తలు చేసుకోకూరి, మీ విలువని మీరు తీసుకోకూరి. మీ దండం పెడతాం అమ్మ అని. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు, నాకు 2 అక్కలు ఉన్నారు, నాకు అమ్మ ఉన్నది. యూట్యూబ్ ఓపెన్ చేసి పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇన్స్టా యూట్యూబ్ రీల్స్ మాట్లాడుతున్నారు, తెలియదు బూతులు. ద సేమ్ టైం ఆ జానపదాలు చేస్తారు. ఆ జానపదాలు ఏం పదాలు ఏమర్థం, జానపదం అసలే కదా జంగిలి పదం అనాలి. ఎంత ఘోరంగా అంటే డబుల్ మీనింగ్. నువ్వు ఏమంటారు, ఎలాంటి ఆడవాళ్ళు బూతులు మాట్లాడాలంటే ఒకప్పుడు మగవాళ్ళు మాట్లాడితే ఆడవాళ్ళు ఏమన్నా వింటుంటే చాలా చండాలంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మరీ రోతగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు దారుణంగా స్త్రీలు ఎక్కువ మాట్లాడుతున్నారు. చాలా ఈ ఫేస్బుక్ లో కొంతమంది ఒక స్క్రాప్ బ్యాచ్ ఉంటారన్న. అవును, పెరుగుతుంది కదా మరి. అది ప్రభుత్వాలు దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా. అవును, కనీసం బట్టలు వేసుకుని బయటికి పోతే చున్న ఎద మీద మంచిగా వేసుకొని పోతే మొక్కబుద్ధి అవుతుంది. అవును,
నువ్వు ఏమో అనొచ్చు అనరాదు, నువ్వు తొడలు కనపడతాడు బట్టలు వేసుకొని, నీ సంకలు కనపడతా బట్టలు వేసుకొని పోయినప్పుడు ఇది మనిషికి పుట్టిందా అని అనిపిస్తుంది. వాస్తవమే కదా మరి అనిపిస్తుంది. మరి అవి చూసే కదన్నా ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. చూసే వాళ్ళల్లో కామ కోరికలు ఎక్కువైపోయి కూడా రేపులు జరుగు. మరి ఈ క్రమంలో ఇంకొకటి చెప్పాలన్నా, సారీ డిస్టర్బ్ చేసి, పర్లేదన్నా పర్లేదు చెప్పండి. ఈ క్రమంలో ఒకటి చెప్పాలి, వీళ్ళు స్త్రీలు అనేటివి అర్ధ బట్టలు వేసుకున్నప్పటికీ కూడా ఈ మధ్యలో స్త్రీల మీద జరిగే రేపులు కావచ్చు, వాళ్ళ మీద జరిగే మానభంగాలు కావచ్చు, మరణాలు కావచ్చు, అటాకులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే ఇక్కడ ఎవరైతే పుట్టడం పురుషుని ఆకారంలో పుట్టి పెరిగిన తర్వాత స్త్రీ కోరికలు వచ్చినటువంటి హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వాళ్ళు బతకలేక సెక్స్ వర్కర్లుగా మారి కామం ఎక్కిన పలికిమాలిన కొడుకులకు వాళ్ళ శరీరాన్ని పంచి ఈ బిడ్డలు బరి తెగించినా కూడా ఇలా ప్రాణాలను కాపాడేటువంటి రక్షణ కవచమై కూర్చోరు. నిజంగా కూడా ఈ నాకు తెలిసి స్త్రీ జాతి అలా కాలు మొక్కిన తప్పులేదు అంటే అందరం బిడ్డలు. అవును అవును, ఇలా మన బిడ్డలు ఎట్లా ఇప్పుడు రీసెంట్ గా అంత ఎందుకన్నా, ఇప్పుడు అఘోరిగాడు ఉన్నాడు దొంగోడు, వాడి విషయంలో మీడియా పరంగా 100కు 1000% నేను చేశా, వర్క్ చేశా. మీ అందరూ చూసే ఉంటారు. వాడు జైలుకి వెళ్ళటంలో ప్రధాన పాత్ర పోషించింది నేనే. ఇది ధైర్యంగా చెప్పొచ్చు, అందరికి తెలుసు. ఆడి విషయంలో 2 ఆడపిల్లలు ఇట్లాగా అన్యాయానికి గురయ్యారు, వాడి చేతిలో మోసపోయారని చెప్పి, అరే సామాజిక కార్యకర్తలు చాలా మంది ఉండి అఘోరీ గాడిని భుజాన వేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా స్పందించలేదు. ఈ ట్రాన్స్జెండర్ స్పందించారన్న, పోరాడారు చివరి వరకు, చాలా పోరాడారు నిజంగా. మరి ఏమైపోయారు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది? ఈ స్త్రీ జాతి హక్కుల కోసం మాట్లాడేటువంటి హక్కులంతా యాడికి పోయారు? మీ సంఘాలన్నీ ఏం చేస్తున్నారు? అవును, ఎందుకు అఘోరి గారు చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడట్లేదు? ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనబడితే వాళ్ళ కాళ్ళు మొక్కినా తప్పు లేదు. ఎందుకు అంటుందంటే నేను ఇందాక చెప్పినట్టు మన బిడ్డలు ఏ వేషధారణతోనూ ఉన్నా ఇలా పురుషులు వాళ్ళని ఏ ఇబ్బందులు పెట్టలేని స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళ శరీరాన్ని వాళ్ళ కామానికి వీళ్ళు పంచగలుగుతున్నారు. సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేయలే, ఏ పని చేస్తామన్నా. ఇప్పుడు హోమ్ గార్డ్ గాను లేకపోతే బ్యాంక్ వస్తున్నారు, ఇప్పుడు వస్తుంది. అవును, ఇప్పటికి ఎంతో అసమానత ఉందన్న, అవకాశాలు ఇవ్వట్లేదన్నా, ఇవ్వట్లా పాపం. తెలుసా, యువకే వాళ్ళకి గత్యంతరం లేక సెక్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి చదువుకున్న వాళ్ళలో లేక చదువుకోపోయినా వాళ్ళకు ఒక అటెండర్ జాబ్స్ ఇట్లాంటి మా ఇన్స్టిట్యూట్లో ఏదైనా జాబ్స్ ఇచ్చినా కూడా చక్కగా చేసుకుంటారు. వారి పైన ఇంకా దళితులను ఎట్లయితే అంటరానితనంగా చూస్తారో అంతకు మించి వాళ్ళ మీద అసమానత ఉందన్న. నెక్స్ట్ వాళ్ళ మీద మంచి పాట రాయండి అన్న. నాకు ఏ ప్రాబ్లం ఉండదు, బట్ ఆర్థికమైన ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండదు నాకు. అందువల్ల అవుతుంది. అందారోలే అమ్మ కడుపులోనే, అందారోలే అమ్మ కడుపులోనే, ఉమ్మా నీరుణ 9 నెలలు ఉన్నాం, పొద్దులు నిండి పొత్తి కడుపు నుండి కంచే దాటిన కడుపు పంటానండి, ఏలో 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 ఎన్నియాలో మేమేమి చేస్తే మీరేరాలిడో, ఏలో 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 ఎన్నియాలో మేమేమి చేస్తే మీరేరాలిడో అంటే కనిపించినటువంటి తల్లి నెట్టేస్తుంది. వాళ్ళ తప్పేం కాదు కదా, అది ప్రకృతి విరుద్ధం. మనం ఏం చేస్తాం దానికి? ఈ ప్రజలు కూడా అవసరం ఉంటే అర్ధనారీశ్వరుడు అని మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత ఒక సెక్స్ పండుకోవడానికి మాత్రమే పుట్టిరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే ఇవన్నీ కలుపుకొని బాధ చేస్తారు కదా, చెయ్యాలన్నా, చెయ్యాలి, చేస్తే గానీ అవును చెయ్యాలి. ఎందుకంటే అన్ని విషయాలపైన మీరు రాస్తున్నారు కాబట్టి